హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి, ఇప్పుడు మనం బ్లౌజు కుడతాం కదా, బ్లౌజు చేతులు కుడతాం కదా, డిజైన్ ఎలా కుట్టుకోవాలి ఇలా చూడండి. నేను ఎట్లా చూపిస్తున్నా ఈ డిజైన్ మీకు కుట్టుకోవడం చూపిస్తా. సింపుల్గా తొందరగా అయిపోతుంది. ఫుల్ హ్యాండ్స్ పెట్టి ఇట్లా బబుల్స్ పెట్టి ఈ విధంగా కుట్టుకోవచ్చు. పోటీ బటన్స్ అంటారు, బబుల్స్ అంటారు, ఏదైనా పెట్టుకోవచ్చు మన ఇష్టం. తిరగమల్ల మంచి మళ్ళీ ఒకేలాగా ఉండే విధంగా చూపిస్తా మీకు. ఇగో ఇట్లా ఎంత బాగా కుట్టాను చూడండి. మీకు ఎట్లా కుట్టుకోవాలి సింపుల్గా అయిపోయే విధంగా చూపిస్తా. ఇగో ఇట్లా తిరగమల్ల మంచి మళ్ళీ ఒకేలాగా, ఎక్కడ కూడా మనకు అవి పెట్టుకున్నట్టు కూడా తెలియదు. ఎంత బాగుంటుంది చూడండి. లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా నేను కుట్టిన విధంగా మీకు చూపిస్తాను. మన ఛానల్ మొదటిసారి చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టే వీడియో మీకే తొందరగా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి నేను లైనింగ్ క్లాత్ అయితే మీటర్ ఉంది, చీర క్లాత్ అయితే ఎక్కువ ఉంది, బ్లౌజ్ పీసు ఎక్కువ వచ్చింది. నేను మొత్తం మీద 12 ఇంచుల పొడవు తీసుకున్నా. 12 ఇంచుల పొడవు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంచు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంచు, ఇక్కడ 6 ఇంచులు, 6 ఇంచుల దగ్గర గుర్తుపెట్టాను. ఇవి ఇట్లా చూడండి, కరెక్ట్ చూడండి. మధ్యలో ఒక గుర్తు పెట్టి అక్కడ ఇంచు ఇక్కడ ఇంచు పెట్టి ఇప్పుడు 5 పోటీ బటన్స్ రెడీ చేసిన 5 చూడండి. సింపుల్గా రెడీ అవుతుంది. మీరు తొందరగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇంచు తీసుకున్నాం కదా, మధ్యలో గుర్తు పెట్టి అక్కడ ఒకటి ఇంచు ఇక్కడ ఇంచు తీసుకొని 5 పెట్టుతున్నా. 5 గుర్తులు పెట్టా సేమ్ వచ్చేటట్టు. ఈ విధంగా మంచి మళ్ళీ పైన ఈ విధంగా గుర్తున్నా నేను. ఇక్కడ ఒక సైడ్ గీత పైన ఫస్ట్ ఈ బటన్స్ ఏవైతే ఉన్నాయో అవి గుర్తున్నా. లోపల కొయ్య కావాలి కాబట్టి ఇలా గుర్తున్నా చూడండి. 5 ఇలా కుట్టుకోవాలి. మనం ఫస్ట్ అతికించుకోవాలి. మనం ఎన్నైనా కుట్టుకోవచ్చు, మన ఇష్టం. నేనైతే 5 కుడుతున్నా. చాలా సింపుల్గా, ఈజీగా, తొందరగా అర్థమవుతుంది. ఎంత రాని వాళ్ళైనా ఇలా కుట్టుకోవచ్చు ఈ విధంగా. ఇప్పుడు ఇది గుర్తు పెట్టాము కదా, ఈ గుర్తు ఒక దగ్గర పెట్టి మనం ఇక కుట్టు ఎక్కడైతే పెట్టామో ఇక్కడ తిరగమల్లా ఇలా కనిపిస్తుంది. మనం మడత పెడితే ఇగో నేను చూపించే విధంగా ఇగో ఇట్లా పెట్టి మనకు చేతుకు తెలుస్తుంది. మనం ఇప్పుడు కుట్టేసాం కదా, అదే కుట్టు పైన ఇగో ఇలా ఒక దగ్గర పెట్టి కుట్టుకోవాలి. ఇలా మడత పెట్టి ఒకదానిపైన ఒకటి మడత పెట్టి ఏదైతే మనం ఫస్ట్ కుట్టేసామో దానిపైన మాత్రం ఇలా కుట్టుకొని ఇలా ఉల్టా తీసుకోవాలి. ఉల్టా తీసుకుంటే ఇగో ఇలా రెడీ అవుతుంది. 5 ఒకటి మనకి ఇక్కడ తేలినట్టు అనిపించింది, మళ్ళీ కుట్టేస్తున్నా నేను. ఒక్కటి కూడా తేలినట్టు ఉంటే మనకు దారం కనిపిస్తే, మనం చుట్టిన దారం ఉంటుంది కదా, అది కనిపించినా మనకు నీట్గా అనిపించదు. అందుకని నేను మళ్ళీ కుట్టేశాను. ఈ విధంగా లోపలికి పోతుంది మొత్తం. ఇప్పుడు వచ్చేసి ఇది స్ట్రేట్గా ఇలా అని ఇలా విడదీసి ఇట్లా సాపు కనాలి. మధ్యలోకి ఇట్లా అక్కడ ఇక్కడ వచ్చేటట్టు, 2 వైపులు వచ్చేటట్టు ఇలా స్ట్రేట్గాని ఇక్కడ కుట్టు పెట్టాలి అనగడానికి. చూడండి, అనగడానికి నేను ఎలా కుట్టు పెడుతున్నాను ఒక్కసారి ఆలోచించి చూడండి. నేను పెట్టేది చూడండి, తొందరగా అర్థమవుతుంది. మీరు కూడా మీ బ్లౌజుకు కొత్త మోడల్ ఏదైనా డిజైన్ కుట్టుకోవాలన్నా ఎంత సింపుల్గా ఉంటుందో అర్థమయ్యే విధంగా చూపిస్తాను. మన ఛానల్ ఫాలో కాండ్రి, లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా వరకు లైక్ చేస్తలేరు, చాలా చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. లైక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి నీట్గా ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు ఇలా రెడీ అయినాక మనం మంచి మళ్ళీ పైన లైనింగ్ పెట్టి ఒక 1/2 ఇంచు కుట్టులో కొయ్యే విధంగా ఈ విధంగా కుట్టుకోవాలి. మనకి యువతలకెళ్ళి పెడితే మనకు తెలుస్తుంది. మంచి మళ్ళీ పైన లైనింగ్ చూడండి. ఈ రెడ్ కలర్ ఏదైతే ఉందో అది కొంచెం పైపింగ్ లాగా కనబడడానికి నేను 1/2 ఇంచు అయితే కుట్టులో కొయ్యేటట్టు చూసుకొని ఈ మధ్యలో ఇగో మనం అనగడానికి కుట్టేసాం కదా, ఈ విధంగా అనుకొని ఇలా కుట్టుకోవాలి. నీట్గా రెడీ అవుతుంది. ఎంత మెల్లగా కుట్టుకుంటే అంత బాగా వస్తుంది డిజైన్. చూడండి, నేను ఈ ఒరిజినల్ క్లాత్ అయితే ఎక్కువ తీసుకున్నా, లైనింగ్ క్లాత్ ఉన్నంత మీటర్ తీసుకున్నా. ఎందుకంటే ఈడ మనం ఇంచు 2 ఇంచుల లోపలికే పోయింది కదా కుట్టులోకి మధ్యలో, అందుకని ఎక్కువ లైనింగ్ పెట్టకున్నా పర్వాలేదు, ఒరిజినల్ క్లాత్ ఎక్కువ ఉంటే సరిపోతుంది. చూడండి, 2 సేమ్ తీసుకున్నా కానీ లైనింగ్ తర్వాత కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మంచి మళ్ళీ పైన కుట్టేసుకోవాలి. పైపింగ్ లాగా సన్నం నీట్గా లాస్ట్ కుట్టేయాలి అనగడానికి. ఇలా కుట్టేసుకున్నాక తిరగమల్ల కూడా కనిపించదు మనకు. చూడండి, ఇగో ఇట్లా లోపలికి పోతుంది. ఇప్పుడు ఇట్లా రెడీ అయింది. ఇక్కడ నీట్గా ఎక్కువ తక్కువలు ఏదైనా ఉంటే నీట్గా కట్ చేసుకోవాలి. మనకి ఎంత నీట్గా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది. ఇప్పుడు కుచ్చులు పెడుతున్నా. లైనింగ్
ఒరిజినల్ క్లాత్ 2 కలిపైనా పెట్టుకోవచ్చు. మనకి మీన్ క్లాత్ ఎక్కువ ఉంటది కాబట్టి ఇవి 2 కుచ్చులు పెట్టి లైనింగ్‌తో సహా పెట్టుకొని ఇలా మన కుచ్చులైతే కరెక్ట్ రావాలి. అక్కడి నుంచి 3, ఇక్కడ నుంచి 3, 6 కుచ్చులైతే పెడుతున్నా. మరి ఎక్కువ చాలా క్లాత్ ఉంటే ఎక్కువ పెట్టుకోవచ్చు. మన ఇష్టం. నేను 3, 3, 6 కుచ్చులు ఇగో ఇలా రెడీ అయింది. ఇగో ఈ మధ్యలో ఇట్లా రెడీ అవుతుంది చూడండి. లోపలికి పోయినట్టే ఉంటది కానీ ఇగో ఇట్లా అనిపిస్తుంది కుచ్చులు. ఇక్కడ చేతి దగ్గర సాపుగా నీట్‌గా 40 బటన్స్ ఇలా రెడీ అవుతుంది. మొత్తం కుట్టినాక ఇలా రెడీ అవుతుంది. 2 చేతులు సేమ్ ఇదే విధంగా నేను ఫస్ట్ ఒక చేతి కుట్టి పెట్టాను. 2 చేతులు సేమ్ ఇలా కుట్టుకోవాలి. బ్లౌజ్ మొత్తం రెడీ అయినాక మీకు చూపించాను కదా ఎలా రెడీ అయిందో.